తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సింగరేణి కాలేజ్ సంబంధించి దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా అత్యంత ఓల్డెస్ట్ కంపెనీగా ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ కేవలం బొగ్గు గనులకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర మినరల్స్లో కూడా ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ సింగరేణి వ్యవస్థని, సంస్థని విస్తరించుకునేటట్టుగా కార్యకలాపాలు చేపట్టాలని చెప్పి సింగరేణి బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా మీ అందరికీ తెలిసిందే. అట్లాగే సింగరేణి కాలరీస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ రాష్ట్ర ఆత్మగా ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. సింగరేణి కాలనీస్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఉద్యోగ గనిగా కూడా ఇది పేరు ప్రఖ్యాతులు కాంచిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. సింగరేణి కాలనీస్ ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దొరకటమే కాకుండా ఒక నమ్మకం, ఈ సంస్థ ద్వారా మేము బ్రతకగలం, భవిష్యత్ తరాల వాళ్ళు కూడా బతికించగలం అనేటువంటి ఒక నమ్మకం ఈ సంస్థ కొన్ని దశాబ్దాలుగా కల్పిస్తూ వచ్చింది. రాను రాను సింగరేణి కాలనీస్లో బొగ్గు నిల్వలు వాడకం ద్వారా తగ్గటమే కాకుండా అదనంగా రావాల్సినటువంటి బ్లాకులు ఈ సింగరేణి కాలనీస్కి గత కొన్ని సంవత్సరాలుగా రాకపోవటం వల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉంది. కేవలం సింగరేణి వ్యవస్థని ఇతర మినరల్స్కి వ్యాప్తి చేయటమే కాకుండా ప్రధాన వ్యాపకమైనటువంటి బొగ్గు గనుల తవ్వకాలను కూడా విరివిగా పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా సింగరేణి కాలనీస్కి, రాష్ట్రానికి కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. తద్వారా ఎనర్జీకి సంబంధించినటువంటి శక్తిని అందించే కోల్ని మనం ఒక బ్లాక్ గోల్డ్గా భావించేటువంటి కోల్ని ఈ సింగరేణి సంస్థ ద్వారా అనేక సంస్థలకి పంపిణీ చేసి తద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రెండు కల్పించడం కోసం పెద్ద ఎత్తున ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాస్తవ విషయాల్ని, తీసుకోవాల్సిన చర్యల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, కార్మికులు కూడా తెలియజెప్పాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక శుభవార్త ఏమిటంటే కాపర్ అండ్ గోల్డ్ సంబంధించి కర్ణాటకలో జరిగినటువంటి ఆక్షన్లో సింగరేణి కాలనీస్ పాల్గొని ఇది రాయచూర్, దేవదుర్గ, సిస్ట్ బెల్ట్, కర్ణాటక ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఆక్షన్లో సింగరేణి పాల్గొనటం వల్ల ఇది సింగరేణికి అవార్డు అయింది. సింగరేణి కాలనీస్ కాపర్, గోల్డ్ మైనింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పొందిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. 37.75%తో ఈ సింగరేణి కాలనీస్ ఈ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పొందడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఈ రాయచూర్, దేవదుర్గ
సిస్ట్ బెల్ట్లో కాపర్ గోల్డ్ సంబంధించి భవిష్యత్తులో ఎవరు మైనింగ్ చేసినా సింగరేణి కాలరీస్కి 37.75% ఈ మైన్ ఉన్నంత కాలం వాటాగా వస్తుంది. తద్వారా సింగరేణి పెద్ద ఎత్తున లాభపడుతుందని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అమ్మా ఎస్ ది మినరల్ ఆల్సో అట్లాగే కేవలం ఇదే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇతర క్రిటికల్ మినరల్స్ లో కూడా దీని సింగరేణి కాలరీస్ ప్రవేశించాలని, ఈ క్రిటికల్ మినరల్స్ కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతున్నా ఆయా ప్రాంతాలు అక్కడ దొరికే నిల్వలని స్టడీ చేసి సంపూర్ణంగా సింగరేణి కాలనీస్కి సమాచారం ఇవ్వడానికి ఒక కన్సల్టెంట్ కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీ సీరియస్గా ఈ దేశంలో కాదు ప్రపంచంలో దొరికేటువంటి మినరల్స్, తద్వారా వచ్చేటువంటి లాభాలు, దాని ద్వారా వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు, వీటన్నిటిపైన కూడా స్టడీ చేసి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సింగరేణి కాలనీస్ దానిలో కూడా ప్రవేశిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అంటే కేవలం బొగ్గును ఉత్పత్తి చేయటమే కాకుండా కరెంటు ఉత్పత్తిలో కూడా సింగరేణి కాలనీస్ ఇప్పటికే ప్రవేశించిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే. జైపూర్ దగ్గర థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టి నడుపుతున్నటువంటి విషయం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి దృష్టి పెట్టమని చెప్పి, గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి వెళ్ళాలని చెప్పి ప్రపంచం కోరుతున్నటువంటి సందర్భంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సింగరేణి కాలనీస్ కూడా గ్రీన్ ఎనర్జీ దాంట్లోకి భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని ఫ్లోటింగ్ సోలార్ పెట్టింది. భవిష్యత్తులో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా పోవాలని ఆలోచన చేస్తూ ఉంది. అట్లాగే మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్లో కూడా వెళ్తూ ఉంది. అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా సింగరేణి కాలనీస్ ఆలోచన చేస్తూ ఉంది. సింగరేణి గ్లోబల్ అని ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి సింగరేణి గ్లోబల్ అని దాని ద్వారా ఒక వ్యవస్థని అవుట్ఫిట్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. సరే, ఇవన్నీ సింగరేణి అభివృద్ధి కోసం, సింగరేణి వ్యాప్తి చేయడం కోసం సింగరేణికి ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని వాడుకొని ఈ గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ని కూడా అందుబాటులో తెచ్చుకొని ఇది ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా దేశానికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అందించే క్రమంలో సింగరేణి పాత్ర కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. ఇది ఒక భాగం అయితే, కొన్ని సంవత్సరాలుగా ప్రధాన వ్యాపకమైనటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఆక్షన్ జరుగుతూ ఉంటే సింగరేణి కాలనీస్ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సింగరేణి కాలనీస్ కంపల్సరీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలని సింగరేణి కాలనీస్ సంబంధించినటువంటి కార్మిక సంఘాలు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ నాకు ఇవ్వటం జరిగింది. అట్లాగే సింగరేణి సంబంధించిన బోర్డు కూడా వాళ్ళు తీర్మానాలు చేసుకొని దానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వటం జరిగింది. సో ఇటు కార్మికులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని, బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రెండింటినీ కూడా అంచనా వేసి ఎందుకు అసలు
కొన్ని రోజులుగా మీరు ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు కావాలని కోరుతా ఉన్నారని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. ఆ నిర్ణయాలన్నింటినీ కూడా చేసే ముందు ఎందుకు చేస్తున్నాం అనే అంశాన్ని కూడా మీ ద్వారా కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయబడి ఉన్నటువంటి అంశాన్ని, తద్వారా జరిగిన సింగరేణి జరుగుతున్న నష్టాన్ని కూడా మీ అందరికీ వివరించి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కార్మికులకు కూడా చేసిన తర్వాత ఈ నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయటం జరిగింది. సింగరేణి కాలనీస్ ఆక్షన్స్లో జరిగే పాల్గొంటే వచ్చే లాభం, పాల్గొంటే వచ్చే నష్టం, ఆ పాల్గొనకపోతే వచ్చే లాభం, పాల్గొనకపోతే వచ్చే నష్టం, ఈ రెండు అంచనాలు కూడా మీ ముందు ఉంచడం కోసం చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తయారు చేశాం. దయచేసి దాన్ని వీక్షించవలసిందిగా, ఆ ప్రజెంటేషన్ని ఇవ్వాల్సిందిగా సిఎండి బలరాం నాయక్ గారిని కోరుతా ఉన్నాం. ప్లీజ్ కంటిన్యూ. సో సింగరేణి సంస్థ తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది సింగరేణి చరిత్రలో ఒక మలుపుగా తీసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సింగరేణి డైరెక్టర్లు, ఐఎన్టీసీ నాయకులు జనప్రసాద్ గారు, సీనియర్ అధికారులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ నమస్తే. సో ఇందాకే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అన్నట్టు సింగరేణి సంస్థ అంతకుముందు మనం ఒక బొగ్గు సంస్థగానే మనకు పరిచయము. మనం బొగ్గు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీ రాష్ట్రాలకు మనము సరఫరా చేస్తున్నాము వాళ్ళకి విద్యుత్ అవసరాలకి. ఆ తర్వాత మనము సార్ అన్నట్టు 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అని పెట్టాము. దాంతోపాటు 800 మెగావాట్ల పవర్ ప్లాంట్కి ఇంకోటి మనము ఇమీడియట్గా మనకు అవార్డు చేసి ఉన్నాము. దాంతోపాటు సంస్థ దాదాపుగా బొగ్గు నిల్వలు మనకి ఒక 25 ఏళ్ళకి సరిపడా మాత్రమే ఉన్నాయి. తర్వాత కంపెనీ పరిస్థితి ఏంటి? ఈరోజు సింగరేణి సంస్థ రాష్ట్ర ఆర్థిక స్థితిలో దాదాపుగా 6 జిల్లాల్లోకి 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ. ఏ కనుక బొగ్గు లేకపోతే సంస్థ యొక్క భవిష్యత్తు ఏంటి, మనుగడ ఏంది అనే దానిపైన సార్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఏమి చేస్తున్నారు దానిపైన ఇప్పటికే వారు అన్నట్టు వారి సూచనల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి సూచనల ప్రకారము మనం క్రిటికల్ మినరల్ కూడా ఎంటర్ కావాలని జరిగింది. దాంతోపాటు ఎంత ప్రోగ్రెస్ చేశామంటే ఎప్పుడప్పుడు మనము డిప్యూటీ సీఎం సార్ మనకి చెప్పడం వల్ల ఇప్పటికే డిలైట్ అనే సంస్థని మనము ఒక కన్సల్టెంట్గా పెట్టుకున్నాము. వారు క్రిటికల్ మినరల్లో దేశంలో విదేశాల్లో ఉన్న బ్లాకుల పైన అధ్యయనం చేసి మనకి ఎప్పుడప్పుడు సమాచారం ఇస్తుంటారు. దాంతోపాటు పీడబ్ల్యూసీ అనే సంస్థ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్లో కానీ, బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టంలో కానీ, సిఎంఏ కన్సూమర్స్ కానీ, పంపుల స్టోరేజ్ సిస్టంలో కానీ, విండ్ ఎనర్జీలో కావాల్సిన మొత్తం అధ్యయనం చేసి సంస్థకు వాళ్ళు రిపోర్ట్ సమర్పిస్తుంటారు. అదే రిపోర్ట్ని మేము ప్రిన్సిపల్ ఎనర్జీ అలాగే ప్రభుత్వం దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దానిపైన ముందుకు వెళ్తున్నాము. ఆ విధంగా చూస్తే సింగరేణి సంస్థ అనేక రంగాల్లో మేము ముందుకు వెళ్తున్నాము. దాంతోపాటు 19 ఆగస్టు రోజు మనకి కర్ణాటక దేవదుర్గలో గోల్డ్ అండ్ కాపర్ మైన్ మనకి అలాట్ అయింది. ఇందాక అన్నట్టు మనకు వాళ్ళకు రాయల్టీ పే దాంట్లో 37% మనకి ఎప్పుడు ప్రీమియం వస్తూ ఉంటుంది ఆ బొగ్గు ఆ గని ఉన్నంత వరకు. దాంతోపాటు అక్కడ కూడా పొటెన్షియల్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. దాన్ని కొంత టైం తీసుకొని ఆనరబుల్ డిప్యూటీ సీఎం కూడా అక్కడ విజిట్ చేస్తారు. ఇప్పుడు మనము ఈ బొగ్గు బ్లాక్ల వేలం అనే అంశము అనేక సంవత్సరాలుగా నానుతూ ఉంది. అండ్ ఇది కంపెనీకి ఎట్లా అఫెక్ట్ చేసింది మనం పాల్గొనకపోవడం అనేది దీనిపైన కొంత ప్రజెంటేషన్ మీకు ఇవాళ ఇవ్వబోతున్నాము. సో బొగ్గు బ్లాక్ల వేలం ఎందుకు నిర్వహిస్తున్నారు, దీనికి ఏంది? 2014లో మనకు సుప్రీంకోర్టు మీకు అందరికి పరిచితమే, ఏది కోల్గేట్ స్కామ్ అని అనేక రకాలుగా జరిగినాయి. అనేక వార్తలు దాని నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏదైనా యాక్షన్ని సింప్లిఫై చేసి చెప్తాం మీకు. చాలామందికి సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సింగరేణికే కేటాయించాలి కదా, తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ అని తెలంగాణలో సింగరేణికి కేటాయించాలి కదా. ఇది అనాదిగా మనకు వస్తున్నటువంటి ప్రాక్టీస్ కదా. ఇప్పుడు ఎందుకు సడన్గా ఆక్షన్ పెట్టి కేంద్రం ఆక్షన్ పెట్టడం ఎందుకు, రాష్ట్రం ఎందుకు పాల్గొనటం అని ఒక పర్సెప్షన్ తీసుకొని వచ్చి డిస్కషన్ జరిగింది. దీంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు
దేశంలో ఉన్నటువంటి మినరల్స్ సంబంధించిన అన్నిటిని కూడా బ్లాక్స్ ఆక్షన్ చేయాలి. ఆక్షన్ ద్వారానే ఎవరికైనా అలాట్మెంట్ చేయాలి. ఇదర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ అందరికీ ఆక్షన్ ద్వారానే కేటాయించాలి. రైట్. ఈ ఆక్షన్ ద్వారా కేటాయిస్తే, ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే సింగరేణికి జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, అట్లా కేంద్రానికి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి. మనకు ఆటోమేటిక్గా రావాల్సిన దాన్ని రాకుండా కేంద్రం ఆక్షన్ చేస్తూ ఉంటే మనకు వచ్చే ఇన్కమ్ ఏమైనా కేంద్రానికి పోతుందేమో అనేటువంటి ఆలోచన, నమ్మకం, ఒక రకమైన అభిప్రాయం చాలా సంవత్సరాలు చాలా మందికి ఉంది. సో నేను కూడా చాలా లోతుగా దాని మీద అధ్యయనం చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ ఆక్షన్ ద్వారా వచ్చే రాయల్టీ కేవలం ఆ రెస్పెక్టివ్ స్టేట్స్కే పోతుంది. ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పోయేది లేదు రాయల్టీ. ఆక్షన్లో సింగరేణి కాలనీస్ పాల్గొంటే సింగరేణి కాలనీస్కి కోల్ బ్లాక్ వస్తుంది. ఆ కోల్ బ్లాక్తో పాటు వచ్చే రాయల్టీ కూడా రాష్ట్రానికి వస్తుంది. అంటే రెండు రకాలుగా రాష్ట్రానికి రాయల్టీ వస్తుంది, రాష్ట్రానికి సింగరేణికి కోల్ బ్లాక్ వస్తుంది. మరి ఈ రెండు కాకుండా కేంద్రానికి ఏదైనా పోతుందంటే ఏం పోతుంది? వాళ్ళ పోయేది రెండు రాష్ట్రానికి వచ్చింది. మరి అలాంటప్పుడు కోల్ బ్లాక్ సింగరేణి రాష్ట్రానికే వస్తూ ఉంది, రాయల్టీ కూడా రాష్ట్రానికి వస్తూ ఉంది. మరి పాల్గొంటే నష్టం ఏంటి, ఎందుకు పాల్గొనలేదని ఆలోచన నాకు కూడా వచ్చింది. లోతుగా అధ్యయనం చేస్తే పాల్గొనకుండా ఉంటే ఒకటి సింగరేణికి కోల్ బ్లాక్ రాకుండా పోతుంది, రెండు ఎవరైనా ఒక ప్రైవేట్ వ్యక్తులకి సంస్థలకి ఆ కోల్ బ్లాక్స్ పోతాయి. సో సింగరేణిని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంచితే జరిగే లాభం ఎవరికయ్యా అంటే కేంద్రానికా, సింగరేణికా, ఆ ప్రైవేట్ వ్యక్తులకా అని ఆలోచన చేస్తే ఆ లాభం సింగరేణికి కాదు, కేంద్రానికి కాదు, కొన్ని ప్రైవేటు వ్యక్తులకి కోల్ బ్లాక్స్ పోవటం ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. సో దీనివల్ల సాధించింది ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకి రెండు కోల్ బ్లాక్స్ వాళ్ళు పొందేటట్టుగా చేయటం, సింగరేణికి రావాల్సిన కోల్ బ్లాక్స్ రాకుండా చేసుకోవటం, ఇది జరిగినటువంటి వాస్తవం. సో అందుకోసమే అసలు మొత్తం ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే సింపుల్. వేలంపాట ద్వారా బొగ్గు బ్లాకులు పొందితే లాభం ఉందా, ఉంటే ఎవరికి ప్రయోజనం? సింగరేణికి ప్రయోజనం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అదనపు ఆదాయం ఏమైనా ఉందంటే ఏమీ ఉండదు. సింగరేణికి ఎటువంటి ప్రయోజనం? సింగరేణి ప్రస్తుత సంస్థకు 38 గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 10 గనులు రానున్న 5 ఏళ్లలో మూతపడిపోతా ఉంది. అవి మూతపడితే కొత్త బ్లాకులు రాకపోతే సింగరేణికి నష్టం. కాబట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే మూసేసినటువంటి బ్లాకులకి కంపల్సరీగా కొత్త బ్లాకులు తెచ్చుకుంటే తప్ప బొగ్గు కానీ ఉద్యోగస్తులు ఉద్యోగాలు కానీ ఉండవు. కాబట్టి సింగరేణికి లాభం. అట్లాగే రాష్ట్రానికి కలిగే ఆర్థిక ప్రయోజనం, వేలంపాట ద్వారా వచ్చే రాయల్టీ జనరల్గా 4.5% రాయల్టీ ఆ రాష్ట్రాలకు చెల్లించాలి. సో ఇప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే సింగరేణికి నష్టం, ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు. ఏంటి నష్టం సింగరేణికి? ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ 4.5% కట్టాల్సిన సింగరేణి రాయల్టీ ప్రైవేట్ వ్యక్తులు ఇంకో 1% పెంచాడనుకో, ఆ రాయల్టీ రాష్ట్రానికి పోతుంది. సింగరేణి కూడా అదే రాయల్టీ పాడుతుంది. 4.5 నుంచి 6 పాడాడు అనుకో సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ ఏమో రాష్ట్రానికి వస్తుంది 6%. వాళ్ళు 7% పాడాడు అనుకో, సింగరేణి 8 పాడితే సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది.
సో ఏ రకంగా చూసినా దాని మీద వచ్చే రాయలు వాళ్ళు సింగరేణి రాయల్టీ కడదాం అనుకుంటే ఆ రాయల్టీ రాష్ట్రానికే వస్తుంది, బ్లాక్ ఏమో సింగరేణికి వస్తుంది. రెండు రాష్ట్రానికి కాబట్టి ఈ రెండింటికి ప్రయోజనం. ఒకవేళ సింగరేణి పార్టిసిపేట్ చేయకపోతే నీకు ప్రైవేట్ వ్యక్తులు పోయినటువంటి బొగ్గులో వచ్చే రాయల్టీ మాత్రమే రాష్ట్రానికి వస్తుంది, కానీ పెద్ద బ్లాక్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి పోతుంది, సింగరేణికి రా. దానివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి రావాల్సిన వేల టన్నులకు సంబంధించిన కోల్ బ్లాక్స్ కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోయారు కూడా. అట్లాగే అమ్మకం ద్వారా వచ్చేటువంటి ట్యాక్సులు కూడా రాష్ట్రానికే వస్తాయి, అది కూడా అదనపు ఆదాయమే రాష్ట్రానికి. సింగరేణి కోల్ బ్లాక్ వస్తే కోల్ తీసి అమ్మటం వల్ల వచ్చే ట్యాక్స్ ఏదైనా ఉంటే రాయల్టీతో పాటు ట్యాక్స్ కూడా రాష్ట్రానికే వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏంటి లాభం? చాలా మంది ఒక రకమైనటువంటి మిత్ క్రియేట్స్, మొత్తం మనకు వచ్చేదంతా రాష్ట్రానికి కేంద్రానికి పోతే వాళ్ళకు వచ్చే కేంద్ర ప్రభుత్వానికి ఇందులో వచ్చే లాభం లేదా రాయల్టీ పోదు, కోల్ బ్లాక్ పోదు. కాబట్టి రాష్ట్రం నష్టపోయేది, సింగరేణి నష్టపోయేది ఏమీ లేదు. దీంట్లో ఆప్షన్ ద్వారా పార్టిసిపేట్ చేస్తే ఆ రెండు వస్తాయి, పార్టిసిపేట్ చేయకపోతే రెండు పోతాయి. వేలం పాటలో సింగరేణి పాల్గొనకపోతే జరిగే నష్టం ఏంటి? నష్టం ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికి ఒకసారి పాల్గొనకపోతే సత్తుపల్లి, కోయగూడ ఓపెన్ కాస్ట్ బ్లాకులు ఇప్పటికే నష్టపోయింది. ఎవరు పోయినాయి? ఎవరు పోయినాయి అంటే ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల సంస్థలకు పోయింది. ఆ వ్యక్తులు ఎవరో, సంస్థలు ఎవరో మనం పాల్గొనకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఉపయోగపడేట్టుగా ఎందుకు చేయాల్సి వచ్చిందో లోతుగా అధ్యయనం చేస్తే అందరికీ అర్థమవుతుంది. ఇవాళ కూడా రేపు పొద్దున ఆక్షన్ జరిగితే మన రాష్ట్రంలో మనం పాల్గొనకుండా ఉంటే పెద్దల సంబంధించిన సంస్థలకి పోయేటట్టుగా మనం మార్గాన్ని సుగమం చేయటం తప్ప రాష్ట్రానికి కానీ సింగరేణికి కానీ వచ్చే లాభం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు తీసుకున్నటువంటి సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్ కాస్ట్ బ్లాకులు ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి పోయినాయి. ఇంతవరకు వాళ్ళు చేయలేకపోయారు, అయినా కానీ వాళ్ళ దగ్గర ఉంది. ఇది రెండు బ్లాకుల వల్ల దాదాపు ఈ రాష్ట్రానికి సుమారు 60,000 కోట్ల రూపాయల రెవెన్యూ, తద్వారా 15,000 కోట్ల రూపాయల లాభాలు కోల్పోయినట్టయింది. కేవలం రెండు బ్లాకులు మనం పార్టిసిపేట్ చేయకపోతే, పార్టిసిపేట్ చేసి ఉంటే ఇంత ఆదాయము, ఇన్ని రూపాయల లాభాలు కూడా వచ్చేది, రెవెన్యూ ప్లస్ ప్రాఫిట్. అట్లాగే సింగరేణి పాల్గొనకపోవటం అంటే పరోక్షంగా ప్రైవేట్ సంస్థలకి సింగరేణి ప్రాంత బొగ్గు అప్పచెప్తారు. సింగరేణి వేలంలో పాల్గొనటం వల్ల ప్రయోజనాలు: సింగరేణి సంస్థ కొత్త బొగ్గు బ్లాకులు పొందగలుగుతుంది. సుస్థిర బొగ్గు ఉత్పత్తికి కొత్త బ్లాకులు ఎంతో ఉపయోగపడతాయి. పాత గనుల్లో క్రమంగా బొగ్గు నిల్వలు తరిగిపోతున్నందువల్ల కొత్త బ్లాకులు పొందడం సంస్థ మనుగడకి చాలా అవసరం. ఉదాహరణకి ఇటువంటి టేబుల్ ఒకటి తయారు చేసి స్పష్టంగా ఇప్పుడు సింగరేణి గనులు సంబంధించిన బొగ్గు ఉత్పత్తి నియరింగ్ అబౌట్ 72.01 మిలియన్ టన్స్. ఇది ఒకవేళ ఇట్లాగే వదిలేసుకుంటూ పోతే, మనం కొత్త బ్లాకులు తెచ్చుకోకపోతే జరిగే పరిణామం ఎట్లా ఉంటుందంటే చివరికి దిట్ విల్ ఫాల్ అప్ టు 31 మిలియన్ టన్స్ బై 2042-43 కల్లా 72.01 మిలియన్ టన్స్ ఉన్న ఉత్పత్తి 31 టన్నులకి పడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ 31 మిలియన్ టన్నులకు ఉత్పత్తికి పడిపోతే జరిగే నష్టం ఎవరికి అంటే అందులో దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు రాకపోవటం వల్ల రాష్ట్రానికి నష్టం, సింగరేణి కాలనీస్కి నష్టం. ఇవన్నీ పడిపోతుంది, బొగ్గు బాయిలు అన్నీ బంద్ అయిపోతాయి. కాబట్టి అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఇప్పటికి 40,000 మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు. ఇంకో 30,000 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 70,000 మంది ఉద్యోగస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, బదాన పడాల్సి వస్తుంది. వాళ్ళ కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు, ఇవన్నీ బదాన పడాల్సి వస్తుంది. అంటే ఇన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని సింగరేణి
భవిష్యత్తుని రాష్ట్ర ఆదాయాన్ని పణంగా పెట్టి ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అట్లాగే ప్రైవేటు సంస్థలు కానీ వ్యక్తులు కానీ బ్లాకులు దక్కించుకుంటారు. అయినప్పటికీ సంస్థలు రాయల్టీలు ట్యాక్సులు సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకులు తక్కువ కాబట్టి బొగ్గు ఉత్పత్తి ఉండదు, రాష్ట్ర అవసరాలు తగిన బొగ్గు ఇవ్వలేకపోతాం. సో మీకు ఇప్పుడే చెప్పాను ఈ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది. క్లోజింగ్ మైన్స్ ఉదాహరణకి ఇయర్ 2024-25 కల్లా క్లోజ్ అయ్యేటువంటి మైన్లు జేకే 5 ఓసీ, ఆర్జీఓసీ 1 ఎక్స్ప్రెస్, ఎస్ఆర్పి 1 ఎంక్లేవ్, ఆర్కే 5 ఎంక్లేవ్, ఆర్కే 6 ఎంక్లేవ్, ఆర్కే ఎన్టీ, ఆర్కేపీ ఓసీ ఫేజ్ 1. ఇవి 2024-25 కల్లా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చినటువంటి బ్లాక్స్. అలాగే 25-26 కల్లా కేటీకే 6 ఎంక్లేవ్, 27-28 కల్లా చూస్తే దాదాపు 10 బ్లాకులు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది, అయిపోయింది. 10 బ్లాకులు అంటే కృష్ణారం ఓసీ, పీకే ఓసీ, కేఓసీ 2, ఆర్జీఓసీ 3, కేహెచ్జిఓసీ, జీడీకే 11 ఎంక్లేవ్, వీకేపీ, కేకే 5, ఆర్కే 7, ఐకే 1A అంటే నియరింగ్ అబౌట్ 10 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. 2032-33 కల్లా ఇంకొక 7 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. అట్లాగే 37-38 కల్లా ఇంకొక 4 బ్లాక్స్ బంద్ అవుతుంది. 42-43 కల్లా ఇంకొక 6 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. ఇట్లా బ్లాకులన్నీ ఇప్పుడు ఇలాగే కొనసాగితే ఇవన్నీ బంద్ అయిపోతే అదనంగా కొత్త కోల్ మైన్స్ తెచ్చుకోకపోతే సింగరేణి ఉనికే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి మన సింగరేణి ఒక్కటేనా, దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయి? కోల్ ఇండియా ఉంది, ఎన్టీపీసీ ఉంది, తమిళనాడు జెన్కో, ఎస్ఎల్సి, ఆంధ్రప్రదేశ్ మినరల్ కార్పొరేషన్, అస్సాం మినరల్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పటి వరకు దాదాపు 109 బొగ్గు బ్లాకులకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు వేలం పాట పాడి ఇవన్నీ దక్కించుకున్నాయి. సో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆక్షన్ పెట్టే సమయంలో వాళ్ళు అలర్ట్గా ఉండి అందులో పాల్గొని ఇన్ని 109 బ్లాకులు వాళ్ళు పొందితే సింగరేణి కాలనీస్ ఒక్క బ్లాక్ కూడా పొందలేదు. హూజ్ ఎట్ లాస్? రాష్ట్రము సింగరేణి. సో ఈ పరిస్థితుల్లో దీనికి యాడ్ చేయండి సార్. ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఈ వాస్తవ విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్పి కార్మికులకి ప్రజలకి ఈ రాజకీయ కొన్ని భ్రమలు సృష్టించి ఆ భ్రమల్లోంచి భావోద్రేకాలు సృష్టించి ఆ భావోద్రేకాల నుంచి మనకు కావాల్సిన వ్యక్తులకి లాభం కలిగేటట్టు చేసి అంతిమంగా రాష్ట్రాన్ని సింగరేణి నష్టపరిచినటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసాం. సో దీన్ని లోతుగా అధ్యయనం చేసిన జరిగిన నష్టం ఏంటో అంచనాలు వేసిన తర్వాత ఇది పొరపాటు, రాష్ట్ర ప్రయోజనాలు, ఈ సింగరేణి ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ భ్రమలను సృష్టించినటువంటి వాళ్ళకి, ఆ భ్రమల్లో పడినటువంటి వాళ్ళకి వాస్తవ విషయాలు చెప్పి కోల్ బ్లాక్స్ ఆక్షన్ ఎక్కడ జరిగినా సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అటు కార్మిక సంఘాలు, ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా సింగరేణి కాలనీస్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సింగరేణిని రాష్ట్రాన్ని కాపాడే విధంగా మేము నిర్ణయం చేయండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు తీసుకున్నటువంటి
సో దయచేసి కేవలం కోలే కాకుండా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలేజ్. మహానుభావులు ఎప్పుడో స్టార్ట్ చేసి మనకంటే ముందున్నటువంటి పెద్దలంతా దీన్ని కాపాడుకుంటూ ఈ రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చి వెళ్ళారు. అటువంటి దాన్ని తిరిగి కాపాడి ఆర్థికంగా హెల్దీగా తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ క్యాబినెట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఈ ప్రజల ఆస్తుల్ని కాపాడి పెంచే దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. థ్యాంక్ యూ. కోల్ బ్లాక్స్తో పాటు మిగతా వాటికి మీకు చెప్పినట్టుగా మిగతా మినరల్స్లో కూడా ఎక్స్పెండ్ అవుతుంది. థ్యాంక్ యూ. అవగాహన లేకుండా ప్రశ్నలు అడిగితే నేనేం చెప్పలేను. ఐ కాంట్ హెల్ప్ ఇట్. I'll come out with the statistics. అది ఒక సపరేట్ సబ్జెక్ట్. ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో బొగ్గు ఉత్పత్తి ధర ఎంత ఉంది, మార్కెట్లో దొరికే ధర ఏంటి అనే అంశాలన్నీ కూడా మళ్ళీ నేను మీ దృష్టి తీసుకొని వస్తాను. దాన్ని సపరేట్గా పెట్టి చెప్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆప్షన్ జరిగే మీకు చెప్పాలి. లెట్ సిఎండి complete his addressing, then I'll come back to your questions. సో ఇందాక బొగ్గు గనుల వేలం పాటలు ప్రభుత్వ సంస్థలు కూడా పాల్గొంటున్నాయా, అవును అనే విషయము మాకు ప్రజెంటేషన్ ద్వారా మనం ఇస్తున్నాము. దీంట్లో కోల్ ఇండియా అంటే ఎంత దుర్భర పరిస్థితి అంటే మనము మరొక ప్రొడక్షన్ని స్కేలప్ చేసుకోలేకపోయాము. కోల్ ఇండియాని చూస్తే మీరు స్టాటిస్టిక్స్ చూస్తే, కోల్ ఇండియాలో మీరు కనుక వెబ్సైట్లో చూస్తే గత 5 ఏళ్లలో కోల్ ఇండియా ప్రొడక్షన్ 500 మిలియన్ టన్నుల నుంచి ఈ రోజు వాళ్ళు ఈ ఏడాది టార్గెట్, ఈ ఫైనాన్షియల్ ఇయర్కి టార్గెట్ 880 మిలియన్లు పెట్టుకున్నారు. అంటే గత 6 ఏళ్లలో 300 మిలియన్ టన్నులు స్కేలప్ చేసుకోగలిగారు. మనది ఏమైందంటే 60 నుంచి 70 మాత్రమే, ఒక 10 మిలియన్లు అటో ఇంచు పెంచాము. ఎన్ని 10 మిలియన్లు. దానిలో ఒక్క బొగ్గు గని నుంచి, ఒక సింగిల్ బొగ్గు గని నుంచి వచ్చే ఉత్పత్తిని కూడా మనం పెంచలేకపోయాము, స్కేలప్ చేయలేకపోయినాము. దేనికంటే కారణం మనం బొగ్గు గనులు మనం పార్టిసిపేట్ చేయకపోవడము. దాదాపు మీకు తెలిసిందే, చారిత్రకంగా చూస్తే దాదాపు 66 బొగ్గు గనులు ఉండే, ఈ రోజు 40కి వచ్చింది. నెక్స్ట్ 5 ఏళ్ళలో 10 బొగ్గు గనులు క్లోజ్ అవుతున్నాయి. ఇంకో 10 ఏళ్ళలో చూస్తే మొత్తం క్లోజ్ అయ్యి మనకు మిగిలేవి 3-4 బొగ్గు గనుల కంటే ఎక్కువ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణుగూరు ఏరియా చూసుకుంటే మనకు GM, అక్కడ ఒక 3-4 వేల మంది కార్మికులు, అధికారులు అందరూ పనిచేస్తున్నారు. అక్కడ కనుక ఇప్పుడు ఉన్న ఓసీలు అన్నీ కూడా 6 ఏళ్లకి ఓసీలు అక్కడ కోల్ బ్లాక్స్ అనేది ఉండనే ఉండదు. ఒకటి చిన్న యూజీ మైన్ ఉంది, అది కూడా అక్కడ ప్రొడక్షన్ 500-600 కంటే ఎక్కువ రావట్లేదు. సో మణుగూరు ఏరియా అనేది ఉండనే ఉండదు. అంటే 5,000 మంది కుటుంబాలు, కార్మికులు, మనకు కోల్ హ్యాండింగ్ ప్లాంట్, కాలనీస్, మన ఆఫీసెస్, వర్క్ షాప్స్ అలాంటివి ఉండనే ఉండవు మణుగూరు ఏరియా పరిస్థితి. అలాగే రామగుండం అనే ఏరియా పరిస్థితి, RG2, RG3 ఏరియా, అటు బెల్లంపల్లి ఏరియా, అటు మందంబరిలో ఈరోజు మనకు 20-30 వేల ప్రొడక్షన్ వచ్చేది, ఈరోజు 10,000 పడిపోయింది. అక్కడ ఉన్న ఓసీస్ అనిపోయినాయి, ఏదో కోయిస్ ఉంది. అండ్ ఇప్పుడు ఉన్న కూడా ఓసీస్ కూడా మనకు వర్జిన్ మైన్స్ ఏవి లేవు. యూజీ మైన్లీ, అండర్ గ్రౌండ్ మైన్ని మనం కన్వర్షన్ చేసిన ఓసీలో కన్వర్ట్ చేయడం వల్ల బొగ్గుని మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడము, పలు ఉత్పత్తి తక్కువ ఉండడం అనేది అవుతుంది. అలాగే NTPC కూడా దాదాపు 200 మిలియన్ల బొగ్గు బ్లాక్లను వాళ్ళు తీసేసుకున్నారు. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, వాళ్ళు లిగ్నైట్లో ఉండేటోళ్ళు, వాళ్ళు కూడా 5-6 బ్లాక్లను తీసుకొని ఒక 60 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్ ఉన్న బ్లాక్ను తీసుకున్నారు. మనం సింగరేణి కోల్ బ్లాక్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన స్కేలప్ చేయకపోవడం, మళ్ళీ కావాలంటే మనకు ఎంప్లాయ్మెంట్ కావాలి, ఈవెన్ కావాలనేది మనకు రెగ్యులర్గా జరుగుతున్న విషయమే. నిజంగా ఈ బ్లాక్లో నిజంగా మనకి ఏమి ప్రాబ్లం ఉందంటే దాదాపు 500 బ్లాకుల వరకు వివిధ రాష్ట్రాల్లో 500 బ్లాకులు మేజర్ మినరల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వేలం వేశాయి. ఇదేదో ఈరోజు సింగరేణి సంస్థ బొగ్గులు ఆ వేలంలో పాల్గొడుతుందా, ఏదో నేరమో తప్పు చేస్తుందా, లేదు, కానే కాదు. దాదాపు 500 బ్లాకులు చూస్తే మీరు ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వేలం వేసింది మనకు డిఫరెంట్ మైన్స్. ఒక్కడి మీరు చూస్తే సెమీ ప్రెషియస్ స్టోన్, ఐరన్ ఓర్, మాంగనీస్, గోల్డ్, మాంగనీస్, ఆ తర్వాత ఐరన్ ఓర్, అలాంటివన్నీ కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపుగా 29 బ్లాకు. అస్సాం చూస్తే 5 బ్లాక్లు, అస్సాంలో లైమ్ స్టోను, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ గోల్డ్ స్టోను, లైమ్ స్టోను, బాక్సైట్, అలాగే అసోసియేట్ మినరల్స్ ఛత్తీస్గఢ్లో. తర్వాత వచ్చేస్తే గుజరాత్లో కూడా లైమ్ స్టోన్, బాక్సైట్ మనకి ఇండియాలో ఉన్నవన్నీ దాదాపు గుజరాత్లో ఒక 40 బ్లాక్లు ఆక్షన్ చేశారు, జార్ఖండ్లో చేశారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. గ్రాఫైట్, ఐరన్ ఓర్ లాగా. అలాగే అన్ని కర్ణాటకలో కానీ మనకు మధ్యప్రదేశ్లో కానీ అన్ని కూడా ఆక్షన్ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడే కదా 2022లో ఇక్కడ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో జారీ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఇటు మొన్న కూడా మనం 16 జూలై రోజు మనకు తెలంగాణలో ఉన్న బ్లాక్లు దాదాపుగా 39 బ్లాక్ల కోసము మనం ఒక ఇది టెండర్ తీసాము. ఎన్ఐటి మనకు డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఉండి ఒక కోల్కి ఒక డిఫరెంట్గా డిఫరెంట్ రీజన్స్ నేను అఫీషియల్గా చెప్పొద్దు, ఎట్లాగో డిప్యూటీ సీఎం గారు చెప్పారు. సో అలాంటి కారణం వల్ల సింగరేణి సంస్థ బొగ్గు వేలంలో పాల్గొనకపోవడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులకి అటు మ్యాన్ పవర్ పెరుగుతూ ఉన్నారు. నెక్స్ట్ 5 ఏళ్లలో 8,000 మంది సర్ప్లస్ అవుతున్నారు. నెక్స్ట్ 10 ఏళ్లలో 16 నుంచి 17,000 మంది మనకు సర్ప్లస్ మ్యాన్ పవర్ అవుతున్నారు. వీళ్ళని ఎక్కడ ఎంగేజ్ చేయాలి? ఇవన్నీ కూడా చేయడం వల్ల మళ్ళీ బొగ్గు కాస్ట్ మన పెరగడము, మార్కెట్లో కాంపిటేటివ్ కాకపోవడము వల్ల అనేక సమస్యలు అవుతున్నాయి. ఇప్పటికే బొగ్గు కాస్ట్ ఎక్కువ ఉందని మళ్ళీ ఆ సబ్జెక్ట్ రావద్దు, కానీ మళ్ళీ ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీ వాళ్ళు లెటర్ ఇచ్చారు మేము బొగ్గు కావద్దని. ఇవన్నీ కూడా ఎందుకు అవుతుంది? మరి అదే బొగ్గు కనుక మనం తీసుకుంటే ఏదైనా మనకు ఉన్న మ్యాన్ పవర్ తోటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కానీ, రైల్వే లైన్ కానీ, రోడ్ లైన్ కానీ, కాలనీ కానీ ఉన్న ఆఫీసర్లు, ఉన్న అధికారులతోటి దాదాపు 80 నుంచి 90 మిలియన్ టన్నుల దాకా మనము దాదాపు 100 మిలియన్ టన్నుల దాకా బొగ్గు ప్రొడక్షన్ చేసే సామర్థ్యం ఉంది. కానీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మనకు బొగ్గు గనులు లేవు. మరి బొగ్గు గనులు ఎందుకు తీసుకోలేదు? మళ్ళీ మీకు తెలిసిందే సార్ చెప్పిన విషయాలు. సో ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ఎంత 1000 కోట్ల 50-60 కోట్ల 1000 కోట్ల నష్టం ఈ బొగ్గు గనులు మనం తీసుకుపోవడం జరిగింది.